హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ అనివార్యంగా చేయాల్సినటువంటి చేంజ్ ఏదైనా ఉంది అంటే కనుక వాళ్ళ రైట్ కార్నర్ అని చెప్పాలి. శంకర్ గడే కావచ్చు, క్రిషన్ ధుల్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో ఫ్యాన్స్ని, మేనేజ్మెంట్ని అండ్ కోచింగ్ స్టాఫ్ని కూడా ఈ సీజన్లో భారీగా నిరాశపరచని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేసి ఒక మంచి రైట్ కార్నర్ని ఆప్షన్లో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. అండ్ తెలుగు టైటన్స్కి ఆప్షన్లో లిమిటెడ్ ఆప్షన్సే రైట్ కార్నర్ కోసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ తెలుగు టైటన్స్, ప్రస్తుతం లీగ్లో చూసుకున్నట్టయితే కనుక ఎవరో ఇద్దరు ముగ్గురు రైట్ కార్నర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ మిగిలినటువంటి టీంలో ఉన్నటువంటి రైట్ కార్నర్స్ ఎవ్వరు కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఒక మంచి రైట్ కార్నర్ని పిక్ చేసుకోవడం అనేది తెలుగు టైటన్స్కి కత్తి మీద సామని చెప్పాలి. బట్ వాళ్ళకి బ్రిలియంట్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు ఉన్నారు కాబట్టి ఒక మంచి రైట్ కార్నర్ని ఆయన కనుక పిక్ చేయగలిగితే తెలుగు టైటన్స్కి వచ్చే సీజన్లో తిరుగుండకపోవచ్చు. వాళ్ళ రైడింగ్ మంచి ఫామ్లో ఉంది. అండ్ అదేవిధంగా లెఫ్ట్ కార్నర్ అంకిత్ జాగ్లాన్ కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. మిగిలినటువంటి పొజిషన్స్ అడపదడప ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా డిఫెన్స్లో మెయిన్ రోల్ అనేది కార్నర్స్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి కార్నర్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ కోచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. మంచి రైట్ కార్నర్ని పిక్ చేసుకోగలిగితే తెలుగు టైటన్స్ వాళ్ళ స్ట్రెంత్ని ఇంకా పెంచుకోవచ్చు ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం. సో ప్రో కబడ్డీ సీజన్ 12లో మంచి షోని తెలుగు టైటన్స్ పుట్టప్ చేయాలి అంటే కనుక ఆప్షన్లో మంచి రైట్ కార్నర్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాలి. అండ్ కిషన్ ధుల్, శంకర్ గడాల ఇద్దరిని కూడా రిలీజ్ చేసేనే బెటర్ అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేది నా ఒపీనియన్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.